అదానీ ఇష్యూపై విపక్షాల ఆందోళన ఉధృతమవుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అదానీ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అదానీ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. मोदी सरकार बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है అదానీ ఇష్యూపై విపక్షాలు ఆందోళన ఉధృతమవుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదానీ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అదానీ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. मोदी सरकार बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार। అదానీ మోదీ ఒకటేనని చెప్పే విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలో ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నిరసనలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజిరెడ్డి, విపక్షాలు అన్ని అదానీ మోదీ ఒక్కటేనని ఆందోళన చేస్తున్నాయి. సో ఈ ఆందోళనలో అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? అదానీ ఇష్యూ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మొదటి నుంచి విపక్ష పార్టీలు, ఇండి కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా పార్లమెంట్ లో ఇదే అంశం పైన ఇండి కూటమి, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు పట్టుపెట్టారు. అదానీ ఇష్యూపై తేల్చాలి, అదానీ ఇష్యూ ఏదైతే ఉందో నిజ నిర్ధారణ చేయాలి, దానికి నిగ్గు తేల్చాలి, నిజాలు బయటకు రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అవసరం అనేది కూడా కాంగ్రెస్ ఎంపీల వాదన వినిపిస్తుంది. అయితే దీంతో రభస నెలకొంది. అయితే పార్లమెంట్ ఆవరణలో అదానీ ఇష్యూ పైన విపక్షాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు ఈ అదానీ అంశం చర్చించాలనేది పార్లమెంట్ లో చర్చించాలి. అదానీ అంశం పైన ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాటవేసుకునే ధోరణి ఉంది, అసలు అదానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఎందుకు పార్లమెంట్ లో చర్చించడానికి భయపడుతున్నారు అనేది కూడా విపక్ష పార్టీ నేతలు, ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అదానికి మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో నిరసన చేస్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. మొత్తానికి అదానీ వ్యవహారంపై ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆందోళన దిగారు. అదానీ ఇష్యూను తేల్చాలి, పార్లమెంట్ లో చర్చ జరగాలనేది కూడా వాళ్ళ నిరసనలో ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజిరెడ్డి. पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा है अदानी का और घेरेबंदी की जा रही है मोदी सरकार की। बंद करो पर विपक्ष प्रदर्शन कर रहा है। मुद्दा ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే లైవ్ చూద్దాం. आंकड़ों के साथ रिपोर्ट करें हैं। अगर वह गलत आंकड़े दे रहे हैं तो आप मुझे लिख के दें। अगर वह आंकड़े सही बता रहे हैं आप उस पर ऑब्जेक्शन नहीं करें, बीच में नहीं बोलें, उनको पूरा जवाब देने दें। नो गलत, नो गलत, नो। Okay, sir, let me continue. Compared to the budget estimates, revised estimates, that means the states ask for more money, are usually at least 10 to 20,000 more crores than any given year. Despite of that revised estimates,
we release another 3,000 to 5,000 crores more money. So in a sense, we're releasing right now close to 90,000 crores. The reason it went down from 1,10,000 crores to 90,000 crores is because of the COVID anomaly. That cannot be considered as the consistent pattern. If you look at any given year from 2006 to 2019 to 2024, every year there is at least 10 to 20,000 crores more budget allocated. Number two, the question you asked, the average wages. The wages at the time of UPA government was fixed at minimum wage of 100 rupees per day. Since the NDA government came, we adjusted the wages based on the CPI, Consumer Price Index for agricultural labor. Over the last 5 years, on an average, we increased 7% and a cumulatively 43% wage increase. The states like Karnataka and the Kerala, right now the average wage is 350 rupees, and this is a fact. So the facts, what they said, the wages are going down 100 rupees or something, is factually incorrect because there is a formula for inflation adjustment. And the facts that they mentioned that the funding is going down is also incorrect. Thank you. Honorable Minister is very much correct.